ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మన రోజువారీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. ఒక ఆఫీస్ మీటింగ్లో ఉన్నామనుకుందాం. ఓకే. మనం పగలు రాత్రి కష్టపడి చేసిన ప్రాజెక్ట్ గురించి మన కళ్ల ముందే ఇంకొకరు తమ క్రెడిట్ లాగా ప్రెజెంట్ చేస్తున్నారనుకోండి. అరే, ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ సిట్యుయేషన్ కదా. అవును, చాలా కోపం వస్తుంది. కానీ ఆ ఒక్క క్షణంలో మన మెదడు ఎన్నో లెక్కలు వేస్తోంది. అడ్డుకుని నిజం చెప్పాలా, లేక బాస్ ముందు గొడవెందుకులే అని మౌనంగా ఉండాలా అని. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం మౌనంగానే ఉండిపోతాం. ఎగ్జాక్ట్లీ. 100% మంది ఆ మౌనాన్నే ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇంటికొచ్చి బాధపడతామనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ మీటింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం సులభమైన దారిని ఎంచుకుంటాం. నిజమే, ఆ క్షణంలో అది ఈజీ కాబట్టి. క్యారెక్టర్ని ఎలా నిర్దేశిస్తాయనేదే ఈరోజు మన మిషన్. దీనికోసం మనం రాయన్ హాలిడే రాసిన రైట్ థింగ్ రైట్ నౌ అనే పుస్తకంలోని కీలకమైన ఆలోచనలను విశ్లేషించబోతున్నాం. చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే మనం ఎప్పుడూ జీవితాన్ని మార్చే నిర్ణయాలు అనగానే పెళ్లి చేసుకోవడం, కెరీర్ మార్చుకోవడం, లేదంటే ఇల్లు కొనడం లాంటి భారీ సంఘటనల గురించి ఆలోచిస్తాం. అవును, పెద్ద పెద్ద డెసిషన్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటాం. అదే ఇక్కడ ప్రాబ్లం. ఒక వ్యక్తిత్వం అనేది అలాంటి పెద్ద క్షణాల్లో ఏర్పడదు కదా. ఎవ్వరూ చూడనప్పుడు, ఎవ్వరికీ తెలియకుండా మనం తీసుకునే మైక్రోసెకండ్ నిర్ణయాల్లోనే మన క్యారెక్టర్ రూపుదిద్దుకుంటుంది. వావ్, మైక్రోసెకండ్ నిర్ణయాలు చాలా కరెక్ట్గా చెప్పారు. అందుకే ఈ విశ్లేషణ ప్రారంభంలోనే ఒక సవాల్ను తీసుకుందామనుకుంటున్నాను. రాబోయే 24 గంటల పాటు, అవును, కేవలం ఒకే ఒక్క రోజు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. అంటే ఒక చిన్న పాజ్ ఇవ్వాలన్నమాట. అవును, కోపం వచ్చినా, భయం వేసినా కేవలం ఒక్క క్షణం ఆగి ఇప్పుడు నేను చెయ్యాల్సిన సరైన పనేమిటి అని ప్రశ్నించుకుని అదే పని చెయ్యాలి. ఇదే ఆ 24 గంటల సవాలు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది మన సొంత మెదడుతో మనం యుద్ధం చేయడమే. ఖచ్చితంగా. అసలు ఈ సవాలు గురించి డీప్గా మాట్లాడే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. సరైనది అంటే ఏమిటి? రయాన్ హాలిడే తన పుస్తకంలో ఏమంటారంటే, సరైన పని అంటే మనకు మంచి అనుభూతినిచ్చేది కాదు, నైతికంగా కరెక్ట్ అయినది అని. రైట్. అంటే లాభం చేకూర్చేది వేరు, సరైనది వేరు అని ఆయన ఉద్దేశం. అదే కదా కన్ఫ్యూజన్. మన మెదడు ఈ రెండింటినీ ఎందుకు ఒకేలా చూస్తుంది? మనకు ఉపయోగపడేదే సరైనది అని మనం ఎందుకు గుడ్డిగా నమ్ముతాం? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం ఎవల్యూషనరీ బయాలజీ అంటే జీవ పరిణామ క్రమం గురించి మాట్లాడుకోవాలి. ఆ వేల సంవత్సరాలుగా మన మెదడు ఎలా డిజైన్ చేయబడిందంటే దానికి సర్వైవల్ ముఖ్యం, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఒకటేమో శక్తిని ఆదా చేయటం, రెండవది ప్రమాదాల నుంచి తప్పించుకుని ప్రాణాలతో మిగలటం. అంటే మెదడుకి నైతికత, నిజాయితీ లాంటి పదాలతో అసలు పనే లేదు. దానికి కావాల్సింది సేఫ్టీ. ఓహో, అంటే మీటింగ్ రూంలో గొడవ పడితే సేఫ్టీ పోతుందనా? కరెక్ట్. గొడవ పడితే మన శక్తి వృధా అవుతుంది, అన్సేఫ్ సిచ్యువేషన్ వస్తుంది. అందుకే బ్రెయిన్ వెంటనే మౌనంగా ఉండిపోవాలని సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఒకవేళ మనకు కెరీర్లో ఒక అనైతికమైన షార్ట్కట్ దొరికిందనుకోండి, తొందరగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ లాంటిది. అవును, దానివల్ల తొందరగా పైకి వెళ్ళొచ్చు కాబట్టి మన బ్రెయిన్ దాన్ని లాభదాయకమని ఫీల్ అవుతుంది. సో లాభదాయకం కాబట్టి అదే సరైనది అని ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. వావ్, అంటే మన మెదడులో కష్టాన్ని తప్పించుకునే ఒక షార్ట్కట్ బటన్ డీఫాల్ట్గా సెట్ చేయబడి ఉందన్నమాట. అబ్సల్యూట్లీ. ఆ షార్ట్కట్ బటన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. మన సొంత బయాలజీకి వ్యతిరేకంగా వెళ్లడం తెలివైన పనా కాదా అని కదా మీ డౌట్? అవునండి, లాజికల్గా చూస్తే బ్రెయిన్ చెప్పింది వినడమే సేఫ్ కదా అనిపిస్తుంది. సేఫ్ ఏమో కానీ మనం మనుషులుగా బతకడానికి ఆ బయాలజీకి వ్యతిరేకంగా వెళ్లడమే ఏకైక మార్గం. చూడండి, జంతువులకు కేవలం బతకడం మాత్రమే ముఖ్యం, కానీ మనుషులకు ఆత్మగౌరవం, అంతర్గత శాంతి అని ఉంటాయి కదా. రైట్. అవి లేకపోతే మనం కేవలం రోబోట్స్ లాగానే ఉంటాం. అవును. ఎప్పుడైతే మనం మన బ్రెయిన్ చెప్పే ఆ ఈజీ షార్ట్కట్ తీసుకుంటామో అప్పుడు బాహ్యంగా మనం సేఫ్గానే ఉండొచ్చు, కానీ అంతర్గతంగా ఒక ఘర్షణ మొదలవుతుంది. మనసులో ఎక్కడో ఒక మూల గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సైకాలజీలో దీన్నే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మన నమ్మకాలకు, మన చర్యలకు మధ్య అస్సలు పొంతన లేకపోవడం. మనం ఒక నిజాయితీ పరులమని మనం నమ్ముతాం, కానీ ఆ మీటింగ్ రూంలో అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండిపోయాం. ఈ రెండు విషయాలు బ్రెయిన్లో క్లాష్ అవుతాయన్నమాట. కరెక్ట్.
అవి నిరంతరం ఘర్షణపడి మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. రయాన్ హాలిడే చెప్పేది కూడా ఇదే. క్యారెక్టర్ అనేది కంఫర్ట్ జోన్లో ఎప్పుడూ ఏర్పడదు. ఆ షార్ట్కట్ బటన్ నొక్కాలనిపించినా దాన్ని ఆపి కష్టమైన అడుగు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మన మెదడులోని న్యూరల్ పాత్వేస్ కొత్తగా నిర్మితమవుతాయి. ఆగండి, ఇక్కడే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మెదడులు ఇదే షార్ట్కట్ బటన్ నొక్కాలని చూస్తుంటే మరి మన సమాజం మొత్తం ఎటువైపు వెళ్తోందో మనం ఊహించొచ్చు కదా. అవును, అదొక పెద్ద సమస్యగా మారిందిప్పుడు. బహుశా అందుకేనేమో ఈ రోజుల్లో ఎవరైనా నిజాయితీగా కష్టపడి పైకి వద్దామనుకుంటే వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తే అంతా ఫేక్ వ్యాలిడేషన్. ఎవరూ కష్టపడక్కర్లేదు, ఒక చిన్న ట్రిక్తో ఇన్స్టంట్ సక్సెస్ అయిపోవాలి అనే ట్రెండ్ నడుస్తోంది. రైట్. ఈ ఇండివిజువల్ బ్రెయిన్ వైరింగ్కి ఆధునిక సమాజపు ట్రెండ్కి ఖచ్చితంగా 100% కనెక్షన్ ఉంది. అంటే అందరూ తప్పు చేయడాన్ని నార్మలైజ్ చేస్తున్నారా అంటారా? ఎగ్జాక్ట్లీ. రయాన్ హాలిడే దీనికి ఒక పేరు పెట్టారు. అదే మారల్ ఇన్వర్షన్, అంటే నైతిక విలువల తారుమారు జరగడం అన్నమాట. వ్యక్తులుగా మనమెదురుకున్న ఆ బద్ధకం ఇప్పుడు సమూహంగా సమాజం మొత్తానికి అంటుకుంది. అదొక కల్చరల్ షిఫ్ట్ లాగా మారిపోయింది అంటారా? అవును. మునుపు ఎవరైనా తప్పు చేస్తే సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు తప్పు చేయడం లేదా షార్ట్కట్స్ వాడటం అనేది ఒక తెలివితేటలు అన్నట్లు ఒక నైపుణ్యంగా మారిపోయింది. అందరూ అలాగే చేస్తున్నారు కదా, నేనెందుకు కష్టపడాలి అనే ఒక సామూహిక భ్రమలో బతుకుతున్నాం మనం. కరెక్ట్. ఒక ఆఫీస్లో అందరూ ఫేక్ బిల్స్ పెడుతున్నారనుకోండి. అక్కడ ఎవరైనా ఒక్కరు మాత్రం రూల్స్ ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఆ సిస్టమ్ మొత్తం ఆ నిజాయితీపరుని టార్గెట్ చేస్తుంది. అవును, నువ్వేదో పెద్ద పతిత్వవి అన్నట్టు వింతగా చూస్తారు. అదే మారల్ ఇన్వర్షన్. తప్పు అనేది స్టాండర్డ్ అయిపోయినప్పుడు ఒప్పు చేయడం చాలా ఇబ్బందిగా మారుతుంది. పాయింట్ కరెక్టే. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎదుర్కోవడం ఎలా? ఎందుకంటే ఒకవైపు మన సొంత బ్రెయిన్ ఏమో ఈజీ దారి తీసుకో అని అరుస్తుంది, మరోవైపు సమాజమంతా అదే దారిలో వెళ్తూ నువ్వు కూడా ఇట్రా లేదంటే వెనుకబడిపోతావు అని పీర్ ప్రెషర్ పెంచుతుంది. అవును, చుట్టూ ఉన్న ప్రెషర్ని తట్టుకోవడం కష్టమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టోయిసిజం గురించి చదవడానికి బావుంటుంది, కానీ రియల్ లైఫ్లో అమలు చేయడం కష్టం కదా. అందరూ చీటింగ్ చేస్తుంటే నేను మాత్రం ఒంటరిగా సరైన చోట నిలబడితే నాకే కదా నష్టం. ఈ నష్టం గురించే స్టోయిక్ తత్వశాస్త్రం ఒక అద్భుతమైన విధానాన్ని చెప్పింది. వాళ్ళు ప్రపంచాన్ని మార్చమని ఎప్పుడూ చెప్పలేదు తెలుసా? అవునా? మరేం చెప్పారు? ప్రపంచం ఎలా ఉన్నా సరే నీ చర్యలపై నీకు మాత్రమే పూర్తి నియంత్రణ ఉంటుంది అని మార్కస్ అరీలియస్ లాంటి స్టోయిక్ ఫిలాసఫర్స్ నమ్మారు. అంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. ఒంటరిగా నిలబడటం కష్టమే, నేను కాదనను. కానీ ఇక్కడ మనం లాభనష్టాల లెక్కలు మార్చుకోవాలి. మనమేమనుకుంటామంటే అందరితో పాటు తప్పు చేస్తే ఆఫీస్లో మనకు ప్రమోషన్ రావొచ్చు, నలుగురిలో గుర్తింపు రావొచ్చు అనుకుంటాం. అవును, ఇమ్మీడియట్ లాభం అదే కదా. కానీ ఆ క్రమంలో మనం కోల్పోయేదేమిటి? మన ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నాం. స్టోయిసిజం అనేది ఏదో పాతకాలపు లైబ్రరీలో ఉండే థియరీ కాదు. అది మన ఆధునిక మెదడును నడిపించే ఒక పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఓహో, ఆపరేటింగ్ సిస్టమ్. నైస్ కంపారిజన్. అవును, ఇది బాహ్య నష్టాలకు అంతర్గత శాంతికి మధ్య ఉన్న తేడాను మనకు స్పష్టంగా చూపిస్తుంది. అంటే మనం సరైన దారిలో వెళ్లడం వల్ల వచ్చే ఆ బాహ్య నష్టాలను ముందుగానే ఊహించి వాటికి మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలంటారా? అబ్సల్యూట్లీ. ఆ క్లారిటీ మనకుండాలి. నాకిది ఎలా అనిపిస్తోందంటే, భవిష్యత్తులో ఏ గుంతలు లేని ప్రశాంతమైన హైవే మీద సురక్షితంగా ప్రయాణించడం కోసం ఈ రోజు ఒక పెద్ద టోల్ గేట్ దగ్గర భారీగా ట్యాక్స్ చెల్లించడంలాగా ఉంది. వండర్ఫుల్ అనాలజీ. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు మన జేబు ఖాళీ అవుతోంది కదా అనే భయం వెంటనే మొదలవుతోంది. ఆ క్షణంలో ఎవరైనా వచ్చి, సార్ పక్కన ఒక ఫ్రీ మట్టి రోడ్డుంది, అందరూ అటే వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్తే మనం ఈజీగా టెంప్ట్ అయిపోయి వినేస్తాం. చాలా కరెక్ట్గా చెప్పారు. మరి తక్షణ నష్టాన్ని చూసి భయపడే మనసుకు ధైర్యం ఎలా ఇవ్వాలి? మీరు చెప్పిన టోల్గేట్ అనాలజీని ఇంకొంచెం పొడిగిస్తే, ఆ మట్టి రోడ్డు మీద వెళ్లమని చెప్పేది ఎవరో బయటి వ్యక్తి కాదు, మన సొంత మెదడే. అరే అవును కదా, మన బ్రెయిన్ ఆ షార్ట్ కట్ తీసుకుందాం అంటుంది. ఆ ఫ్రీ రోడ్డులో వెళ్తే కారు పాడైపోతుందని, ప్రయాణం మొత్తం కుదుపులతో నరకప్రాయంగా ఉంటుందని దానికి బాగా తెలుసు. కాని అది ఇప్పుడేం జరుగుతోంది అని మాత్రమే ఆలోచిస్తుంది. ఇక్కడ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక స్పష్టమైన అవగాహన నుంచి వస్తుంది. ఎలాంటి అవగాహన?
సరైన పని ఎప్పుడూ సులభంగా ఉండదు అనే ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయడం. దానికి ఎవ్వరూ చప్పట్లు కొట్టరు. ఇన్స్టంట్ రివార్డ్ అస్సలే రాదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉద్యోగి తన బాస్ చేస్తున్న ఒక ఫైనాన్షియల్ మోసాన్ని బయటపెట్టాలి అనుకున్నాడు. అబ్బా, అది చాలా రిస్కీ కదా. తక్షణమే అతని ఉద్యోగం పోవచ్చు. ఖచ్చితంగా పోవచ్చు. కానీ అలా వదిలేస్తే ప్రతిరోజు తాను కూడా ఒక నేరంలో భాగస్వామిని అయ్యానని అపరాధ భావన అతన్ని లోపల్నుంచి తినేస్తుంది కదా. రియాన్ హాలిడే ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? బాహ్యంగా మనం దేన్నైతే కోల్పోతామో అంతర్గతంగా దాన్ని పొందుతాము అని. వావ్! బాహ్యంగా కోల్పోయేది అంతర్గతంగా పొందుతాము. చాలా మీనింగ్ఫుల్గా ఉంది. అవును. అంటే ఆ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయినా సరే జీవితాంతం ఎవరి కళ్ళలోకైనా సూటిగా చూడగలిగే నిజాయితీని, ధైర్యాన్ని అతను పొందుతాడు. ఈ అంతర్గత శాంతి ముందు ఏ బాహ్య నష్టమైనా చాలా చిన్నదే. అంతర్గత బహుమతి. నిజంగా ఇది చాలా లోతైన ఆలోచనండి. కాని మళ్ళీ ఒక ప్రాక్టికల్ సమస్య వస్తుందిక్కడ. ఏంటది? మనం సరైన పని చేయడం అనగానే మనల్ని మనం హీరోల్లా ఊహించుకుంటాం కదా. ఏదో అవినీతి మీద పోరాడటం లేదా కంపెనీల స్కామ్స్ బయటపెట్టడం లాంటి పెద్ద పనులే మన మైండ్లోకొస్తాయి. రైట్, సినిమాల్లో చూపించినట్టు. అవును. కానీ రోజూ ఇలాంటి పెద్ద సంఘటనలు మన సాధారణ జీవితంలో జరగవు కదా. మరి ఈ స్టోయిక్ ఫిలాసఫీ అనేది మన రోజువారీ జీవితానికి, ఆ చిన్న చిన్న ఎంపికలకు ఎలా అప్లై అవుతుంది? ఇది చాలా క్రూషియల్ పాయింట్. హీరోయిజం అనగానే మనం ఒకే ఒక పెద్ద నిర్ణయంతో రాత్రికి రాత్రి అంతా మారిపోతుందనుకుంటాం. కానీ స్టోయిసిజం చెప్పేది దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ దృష్టిలో హీరోయిజం అంటే ఏంటి? స్టోయిక్స్ ఒక సింపుల్ సిద్ధాంతాన్ని పాటిస్తారు. సద్గుణాలకు అనుగుణంగా జీవించడం. ఆ సద్గుణాలేంటంటే నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణ మరియు న్యాయం. ఇవి ఎక్కడో యుద్ధభూమిలో కాదు, ప్రతిరోజు మన ఆఫీస్ డెస్క్ దగ్గర, మన ఇంట్లో వాడాల్సినవి. ఎలా వాడాలి అంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? తప్పకుండా. ధైర్యం అంటే కత్తి పట్టుకుని పోరాడటం కాదు. మనం చేసిన ఒక చిన్న తప్పుని ఒప్పుకుంటూ మన బాస్కి ఒక కష్టమైన ఈమెయిల్ పంపడం కూడా ధైర్యమే. దానికి నిజంగా చాలా గట్స్ కావాలి. అవును. అలాగే న్యాయం అంటే కోర్టులో వాదించడం కాదు, మన జూనియర్కి రావలసిన క్రెడిట్ని నిజాయితీగా వాళ్లకిచ్చేయడం. క్రమశిక్షణ అంటే ఏ సీసీ కెమెరాలు లేనప్పుడు కూడా మన ట్రాఫిక్ రూల్స్ని పాటించడం. ఇవే అసలైన హీరోయిజం అంటే. ఇది వింటుంటే నాకు ఓ విషయం అర్థమవుతోంది. మనం మన క్యారెక్టర్ని ఎలా ఊహించుకుంటామంటే అది ఎప్పటినుంచో మనలో ఫిక్స్ అయిపోయి ఉన్న ఒక క్వాలిటీ అనుకుంటాం కదా. రైట్, పుట్టుకతోనే వచ్చేస్తుంది అన్నట్టు ఫీల్ అవుతాం. అవును. కానీ మీరంటున్నది చూస్తే మన క్యారెక్టర్ అనేది మనం జిమ్లో వ్యాయామం చేసి పెంచుకునే కండరం లాంటిదన్నమాట. ఒక్కరోజు వెళ్ళి భారీ బరువులెత్తేస్తే సిక్స్ ప్యాక్ రాదు కదా. అబ్జల్యూట్లీ, చాలా యాప్ట్ కంపారిజన్. ప్రతిరోజు క్రమం తప్పకుండా చిన్న చిన్న బరువులెత్తుతూ ఉంటేనే కండరం నిర్మితమవుతోంది. అలాగే మన భవిష్యత్తు కూడా ఈ చిన్న పనుల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఈ వ్యాయామం చేయకపోతే ఏమవుతుంది? మనం కష్టపడకుండా రోజూ ఆ ఈజీ దారిలోనే వెళ్ళిపోతే జరిగే నష్టమేమిటి? నష్టమేమిటో తెలుసుకోవాలంటే మనం ఆధునిక సమాజంలో ఎటు చూసినా కనిపిస్తున్న ఒక ఫీలింగ్ని గమనించాలి. అదే యాంగ్జైటీ లేదా ఆందోళన. అవును, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాంగ్జైటీతోనే ఉన్నారు. ఎందుకంటే చాలామందికి పైకన్నీ ఉన్నట్లే ఉంటాయి, కానీ లోపలేదో తెలియని అసంతృప్తి, ఎప్పుడూ ఏదో తప్పు జరుగుతోందనే భయం ఉంటాయి కదా. దానికి కారణం మనం తీసుకునే ఈ చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలే. అంటే ఈ చిన్న నిర్ణయాలకు ఆ యాంగ్జైటీకి లింక్ ఉందంటారా? 100% ఉంది. జీవితమంటే పెద్ద క్షణాలు కాదు, ప్రతిరోజు మనం ఎంచుకునే వందలాది చిన్న నిర్ణయాల మొత్తమది. ఉదయం ఒక చిన్న అబద్ధం చెప్పి ఎస్కేప్ అవుతాం, మధ్యాహ్నం స్వార్థంగా మన లాభం మాత్రమే చూసుకుంటాం, సాయంత్రం ఎవరికో అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకుంటాం. ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము, చిన్న విషయాలే కదా అనుకుంటాం. మనం అనుకుంటాం, కానీ ఇవన్నీ మన అంతరాత్మలో రికార్డ్ అవుతూనే ఉంటాయి. మన వాల్యూస్కి విరుద్ధంగా మనం బతుకుతున్నప్పుడు ఒక పక్క ఆ ఫేక్ లైఫ్ని మెయింటైన్ చేయలేక, మరో పక్క నిజం ఫేస్ చేయలేక, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలో యాంగ్జైటీ పుడుతుంది. వావ్, ఎంత కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. రయాన్ హాలిడే ఈ పరిస్థితికి ఒకే ఒక్క పరిష్కారం చెప్తారు. శాంతి అనేది మనం కోరుకున్నది సాధించినప్పుడు కాదు, సరైన పని చేసినప్పుడు వస్తుంది అని. అద్భుతం. శాంతి మనం కోరుకున్నది సాధించినప్పుడు కాదు, సరైన పని చేసినప్పుడొస్తుంది. ఈ వాక్యం నిజంగా ఒక ఐ ఓపెనర్ లాంటిదే. ఇప్పుడు మనం ఆ ప్రారంభంలో మాట్లాడుకున్న 24 గంటల ఛాలెంజ్ దగ్గరికి మళ్ళీ వద్దాం. తప్పకుండా. అవును, ఖచ్చితంగా.
ఇది బ్రెయిన్కి ఒక మ్యారథాన్ లాంటిదే. ఏ పరిస్థితి వచ్చినా పాజ్ అవ్వాలి. మనసు ఈజీగా తప్పించుకుందామని అరుస్తున్నా సరే దాన్ని ఆపి ఇక్కడ సరైనది ఏమిటి అని ఆలోచించాలి కదా. దీనికి మన ఈగోని తగ్గించుకోవాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అదంతా ఈజీ కాదు, కానీ ఆ ఒక్క క్షణం ఆగే ఆ పాజ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. అవునండి. రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించడం వల్ల బహుశా మన జీవితంలో సగం గొడవలను, అనవసరమైన టెన్షన్స్ని అక్కడే ఆపేయొచ్చు కదా. ఆ పాజ్ చేయడమే అసలైన గేమ్ చేంజర్. ఇందాక మనం బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేస్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును, ఆ కొత్త దారులు ఏర్పడతాయని చెప్పారు. రైట్. దాన్ని సైన్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మనం ఏ పని పదే పదే చేస్తామో మెదడు ఆ దారిని బలోపేతం చేస్తుంది. మనం రియాక్ట్ అయ్యే ముందు ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలు రిపీట్ చేయడం ద్వారా మన బ్రెయిన్ కంప్లీట్గా రీవైర్ అవుతుంది. అంటే ఆ కష్టమైన సరైన పని చేయడమే మన బ్రెయిన్కి ఒక డీఫాల్ట్ అలవాటుగా మారిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రారంభంలో ఈ ఛాలెంజ్ చాలా కష్టంగా అనిపిస్తుంది. పాత అలవాట్ల వల్ల బ్రెయిన్ మనల్ని వెనక్కి లాగుతుంది. కానీ ఆ ఒక్కరోజు, కేవలం ఆ 24 గంటల పాటు మనం నిజాయితీకి కట్టుబడితే చాలు. ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఖచ్చితంగా. ఆ రాత్రి పడుకునేటప్పుడు మనకు దొరికే ప్రశాంతత, ఆ నిద్ర, అది ఏ షార్ట్కట్ ద్వారా రాదు. ఆ అనుభూతిని ఒక్కసారి రుచి చూస్తే ఇక జీవితంలో ఎప్పటికీ తప్పుడు దారిలో వెళ్ళలేం. అవును, చాలా గొప్ప పాయింట్ ఇది. ఒక మైక్రోసెకండ్లో మనం తీసుకునే నిర్ణయం మన మెదడు నిర్మాణాన్ని, అంతిమంగా మన జీవితాన్ని ఎలా మారుస్తుందో చాలా స్పష్టంగా చర్చించాం ఈరోజు. అవునండి. ఈ లోతైన విశ్లేషణ సారాంశం ఏమిటంటే, ఎవల్యూషన్ వల్ల మన బ్రెయిన్ ఎప్పుడూ కష్టాన్ని తప్పించుకుని ఈజీ దారిలో వెళ్ళమంటోంది. కానీ మనం దాన్ని ఎదురించి నైతికంగా సరైన దారిని ఎంచుకోవాలి. సమాజమంతా షార్ట్కట్స్ వాడుతూ నైతిక విలువల తారుమారు జరుగుతున్నా మనం ఆ పీర్ ప్రెషర్కి లొంగకూడదు. రైట్. అది చాలా ముఖ్యం. తక్షణమే వచ్చే బాహ్య నష్టాల గురించి భయపడకుండా భవిష్యత్తులో దక్కే అంతర్గత శాంతి కోసం నిలబడాలి. ఎందుకంటే మనం ఎవరన్నది ఒక పెద్ద నిర్ణయం వల్ల కాదు, ప్రతిరోజూ ఎవరూ చూడనప్పుడు మనం చేసే చిన్న పనుల మీదే ఆధారపడి ఉంటుంది. మనకు ఎప్పుడూ ఏది సరైనదో తెలుసు. అవును, లోపల ఒక వాయిస్ చెబుతూనే ఉంటుంది గదా. కానీ అసలు ప్రశ్న, ఆ వాయిస్ విని మనం సరైన పని చేస్తామా, లేదా అహంకారం, భయం వల్ల సులభమైన దారిలోకి వెళ్ళిపోతామా? ఈ చిన్న చిన్న ఎంపికలే మన ఐడెంటిటీని నిర్మిస్తాయి. ఆ రోజువారీ ఎంపికలే మన జీవితానికి అసలైన పునాది. అయితే మనం ఈరోజు చర్చించిన అన్ని విషయాలను ఒకే ఒక్క ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్ అనేది మనం ప్రతిరోజూ చేసే ఈ చిన్న చిన్న ఎంపికల మీద మాత్రమే ఆధారపడి ఉంటే ఒకసారి ఆలోచించండి. మీరు మీ ఫోన్లో ఇప్పుడు టైప్ చేసి పంపించబోయే తదుపరి టెక్స్ట్ మెసేజ్, లేదా మీ ఫ్యామిలీతోనో కలీగ్తోనో మీరు మాట్లాడబోయే తదుపరి మాట భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యక్తులుగా మారబోతున్నారనే దాని గురించి ఏం చెబుతోంది? అంటే ఆ చిన్న మెసేజ్ కూడా మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందంటారా? అవును. ఒకవేళ మనం కనుక కాన్షియస్గా లేకపోతే బహుశా మనకు కూడా ఏమాత్రం నచ్చని, మనం అసహ్యించుకునే ఒక ఫేక్ వ్యక్తిగా మారడానికి ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండానే ప్రతిరోజు మనకే మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నామా? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాలి. వావ్, ఈ ప్రశ్న మాత్రం చాలా లోతుగా తాకుతుందండి. మనం అసహ్యించుకునే వ్యక్తిగా మారడానికి మనకే మనం శిక్షణ ఇచ్చుకుంటున్నామా? ఇది ఖచ్చితంగా ఒక వేకప్ కాల్ లాంటిది. అవును, అదొక రియాలిటీ చెక్. ఏదో ఆటో పైలట్ మోడ్లో జీవితాన్ని నడిపించేయకుండా ప్రతి క్షణాన్ని, ప్రతి నిర్ణయాన్ని స్పృహతో గమనించాలి. ఈ 24 గంటల ఛాలెంజ్ని కేవలం ఒక ప్రయోగంలాగా కాకుండా మనల్ని మనం రీవైట్ చేసుకునే ఒక అవకాశంగా మలుచుకుందాం. ఖచ్చితంగా. ఎందుకంటే సరైనది చెయ్యటమనేది ఒక సంఘటన కాదు, అది నిరంతరం సాగే ఒక ప్రయాణం. ఈనాటి డీప్ డైవ్లో ఎంతో క్లిష్టమైన మానసిక మరియు తాత్విక అంశాలను ఇంత స్పష్టంగా, ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్. మళ్ళీ మరొక ఆలోచింపజేసే అంశంతో కలుద్దాం. అప్పటి వరకు ఒక క్షణం ఆగి ఆలోచించండి, సరైన అడుగు వేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్స్ కోసం అన్లాక్ థాట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.